అంటే ఇప్పుడున్న కాలంలో చాలా మంది సార్, ఇప్పుడున్న కాలంలో చాలా మంది సాయం చేసే విధానం అసలు బాగుండట్లేదు సార్. అంటే ఇందాక చెప్పినట్టు అస్సలు అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లోని వీళ్ళు పేజ్ క్రియేట్ చేసుకొని పాపులర్ అంటే నేను చాలా వరకు వీడియోలు చూసాను సార్. సాయం కన్నా పాపులర్ అవ్వాలనే అంటే ఆశయం ఎక్కువ కనిపిస్తుందేమో అనిపించింది. అంటే నేను ఒకటి సార్, మా ట్రస్ట్ రూల్స్ అన్నది ఉంటారు సార్, అందులో నేను ఫస్ట్ రాసింట ఎటువంటివి ఆశించకుండా మన సొంత ప్రయోజనాల కోసం కానీ, మన పేరు ప్రఖ్యాతల కోసం కానీ, మన సొంత స్వలాభం కోసం కానీ ఆశించి సాయం చేస్తే, నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా సరే, నువ్వు ₹1,00,000 సాయం చేయొచ్చు, ₹1,00,00,000 చేయొచ్చు, 10 కోట్లు చేసిన సాయం చేసినా సరే అది వృధా. ఏ రోజైతే నువ్వు ఎంత సాయం చేసినా సరే, ఏ రోజైతే నిస్వార్థంగా ఏమి ఆశించకుండా సాయం చేస్తావో, నువ్వు ఎంత సాయం చేసినా అదే గొప్ప సాయం సార్. మనం ఏమి ఆశించకూడదు. సాయం చేసాం ఇంకా అయిపోయింది, రేపు నార్మల్ వ్యక్తుల్లా మళ్ళీ ఏదో కార్యక్రమం ఉంటే సాయం చేయడం నార్మల్ అంతే సార్. కానీ దాన్ని వీళ్ళు ఫొటోస్ కానీ వీడియోస్ తీసి కొంతమంది, అది కూడా వచ్చిన 100 మందిలోనే 10 మందిని తీస్తారు సార్ ఫొటోస్ వీడియోస్. అంటే ఆ 10 మంది కొంచెము బట్టలు సరిగా వేసుకోకుండా, కొంచెమంది కొంచెం ఫేస్ కొంచెం జుట్టు ఎక్కువ పెంచుకొని ఇటువంటి వ్యక్తులని తీస్తారు. వాళ్ళకే ఏదో బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ పెట్టుకొని దాన్ని ఒక బీజిఎం పెట్టి దాన్ని హైలైట్ చేసి దాన్ని బిజినెస్ చేస్తున్నారు సార్. అంటే బిజినెస్ టైపే సార్ ఇది. అంటే మీరు అంటే మనం చేసిన సాయాన్ని వీడియో తీయాలని చెప్పట్లేదు సార్. వీడియో తీసి 10 మంది తెలిస్తే 10 మంది సాయం చేస్తారు అనే కాన్సెప్ట్ తెలుస్తారు. కానీ అదే చెప్తున్నారు అంటే అది సాయం కోసము చేసేలా లేదు సార్. వీళ్ళు పాపులర్ అవ్వాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్.